హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కొత్త రేషన్ కార్డుకి ఎన్నిసార్లు అప్లై చేసినా అది రిజెక్ట్ అవుతుందా? అదే విధంగా రేషన్ కార్డుల నుంచి పేరుని తొలగించుకోవాలంటే ఎలా, అది ఎందుకు రిజెక్ట్ అవుతుందా అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అది మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, మనం కొత్త రేషన్ కార్డుకి ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా కూడా అది రిజెక్ట్ అవుతుంది. అదే విధంగా అప్రూవల్ కావట్లేదు. అది ఎందుకు కావట్లేదు అనేది ఇప్పుడు తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా ఆహార భద్రత కలిగించేందుకు ఆధార్ తో రేషన్ కార్డులను అనుసంధానం చేస్తుంది. ఎక్కడైనా ఒక్క ఆధార్ నంబర్ రేషన్ కార్డుకు అనుసంధానమై ఉంటే మరో కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుండదు. కొత్తగా వివాహం చేసుకున్న మహిళలు ఈ విషయం గమనించాలి. చాలా మందికి తమ పుట్టింటిలో ఉన్న రేషన్ కార్డులో పేరు ఉంటాయి. మెట్టింటికి వచ్చిన అనంతరం నూతన కార్డు కోసం దరఖాస్తులు చేసినప్పుడు అవి తిరస్కరణకు గురవుతున్నాయి. మీరు పాత కార్డులోని తమ వివరాలను తొలగించిన తర్వాతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఫ్రెండ్, మీరు కొత్త రేషన్ కార్డుకి ఎన్నిసార్లు అప్లై చేసినా, ఎట్లాగో మనం ఆడోళ్ళ పేరు మించనే అప్లై చేస్తాం కాబట్టి మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా అది రిజెక్ట్ అయ్యే అవకాశమే ఉంటది. కాబట్టి మీరు పాత రేషన్ కార్డులో ఎవరైతే పేరు మించని అప్లై చేస్తారో వాళ్ళ పేరు అనేది పాత రేషన్ కార్డులో ఒకవేళ ఉంటే ఆ పేరును అనేది తొలగించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా తొలగించుకోవాలనేది ఇప్పుడు మళ్ళా చూద్దాం ఫ్రెండ్స్. పెళ్లి అయిన మహిళలు తమ పుట్టింటిలో ఉన్న రేషన్ కార్డులో తమ పేరు తొలగించుకోవాలంటే తెల్ల కాగితంపై స్థానిక తహసీల్దారుకు అభ్యర్థన పెట్టాలి. అత్తారింటిలో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నామని పేరు తొలగించాలని రాస్తే సరిపోతుంది. వివాహం జరిగిన ధృవీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికను జత చేయాలి. 1 లేదా 2 రోజుల్లో పేర్లను తొలగిస్తారు. అనంతరం కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు స్థానిక తహసీల్దారుకు మీరు ఒక లేఖ అనేది రాసి మీరు వారికి ఇస్తే 1 నుంచి 2 రోజుల్లో పాత రేషన్ కార్డులో పేరు అనేది తొలగించడం జరుగుతుంది ఫ్రెండ్. ఈ విధంగా మీ పేరు అనేది తొలగించుకున్న తర్వాతనే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మీకు వస్తుంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.